శిథిలాలయం 6వ భాగం. కొండ ప్రాంతాన శిఖిముఖి విక్రమకేసరులకు ఎదురైన తిమ్మగూడెంవాడు వేగంతో కుంభారమిట్ట పల్లెకు పోయాడు. అక్కడికి చేరేసరికి పల్లెవాసులు కాలిపోయిన తమ గుడిసెలను బాగుచేసుకుంటున్నారు. వాళ్లలో ప్రతి ఒక్కడి ముఖంలోనూ కోపం, దైన్యం కనబడుతున్నది. తిమ్మగూడెంవాడు కొత్తగా కట్టబడుతున్న ఒక గుడిసె ముందాగి, శబరమాతకు జై, నేను తిమ్మగూడెం శబరుణ్ణి. పల్లెపెద్ద శివాలుడి లెక్కడా? సవరగండుపోతూ మా గూడెంమీద పడి ధాన్యం దోచుకుపోతున్నాడు. మీ పల్లె నుంచి సహాయం కావాలని వచ్చాను అన్నాడు. అతడి మాటలు వింటూనే గుడిసెపని చేస్తున్న ఒక మధ్యవయసువాడు చేతిలో ఉన్న తాళ్లను, కర్రలను కిందపడేసి, చావు కబురు చల్లగా చెబుతున్నావా ఏం? తొందరగా పద. రాత్రి ఆ సవరగండుపోతు ముఠావాళ్లే మా గుడిసెలను తగలబెట్టారు. వాళ్లకోసం పల్లెపెద్ద కొడుకు శిఖిముఖి అరణ్యమంతా గాలిస్తున్నాడు. గండుపోతూ మీ పల్లెలో ఉన్న సంగతి పల్లెపెద్ద శివాలుడికి వెంటనే తెలియపరచడం మంచిది అంటూ గబగబా శివాలుడి ఇంటికేసి దారితీశాడు. అతడి వెనుకగా తిమ్మగూడెంవాడు బయలుదేరాడు. ఆ ఇద్దరూ శివాలుడి ఇంటిని సమీపించేసరికి ఇంటి ముందున్న పెద్ద మామిడి చెట్టు కింద శివాలుడు కొందరు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నాడు. తిమ్మగూడెంవాడు అతడికి దన్నం పెట్టి 4-5 మాటల్లో తను వచ్చిన పనిని చెప్పి తమ గూడెంకేసి శిఖిముఖి మరొక యువకుడు వెళ్ళినట్టు చెప్పాడు. అంతా విన్న శివాలుడు చప్పున లేచి నిలబడి, శిఖీ, విక్రమకేసరి తిమ్మగూడెనికి వెళ్లారన్నమాట. ఇది దుస్సాహసం. ఆ సవరగండుపోతును నేనెరుగుదును. వాడసలే దుష్టుడు. ఇప్పుడు పరమదుష్టుడైన శిథిలాలయ పూజారితో వాడు నేస్తం కట్టాడు. సరే, వాళ్ళిద్దర్నీ మనం సర్వనాశనం చేసి తీరాలి. పల్లె యువకుల్లో ఓ 25 మంది మెరికల్లాంటి వాళ్లను పిలవండి అన్నాడు. ఆ వెంటనే పల్లె పెద్దల్లో ఒకడు పక్కనున్న గుడిసెలోకి పరుగెత్తుకుపోయి ఒక డప్పు తీసుకొని బయటకు వచ్చి దాన్ని బలంగా మోగించసాగాడు. 1-2 నిమిషాలు గడవకముందే పల్లెలోని యువకులు చాలామంది ఈటెలు పట్టుకొని అక్కడికి పరిగెత్తుకొచ్చారు. శివాలుడు వాళ్లలో ఓ 25 మందిని వేరుచేసి పక్కగా నిలబెట్టాడు. ఇదిగో ఈ తిమ్మగూడెం అతడితో మీరు వెంటనే బయలుదేరిపోండి. దారిలో సవరగండుపోతు ముఠావాళ్లు ఎదురైనా సరే వాళ్లతో అట్టే జగడం పెట్టుకోక మీరు సూటిగా తిమ్మగూడానికే పోవాలి. నేను వెనుకగా బయలుదేరి వస్తాను అన్నాడు. ఆ సరికి ఇంటి ముందు చాలామంది పల్లెవాసులు చేరారు. శివాలుడు వాళ్లతో, నేను తిరిగి వచ్చే వరకు మీరంతా తగు జాగ్రత్తలో ఉండండి. సవరగండుపోతుకు కావలసింది తిండి, ధాన్యం. శిథిలాలయ పూజారికి అవసరమైనది నా ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథం. నేను లేని సమయంలో వాడు నా ఇంటి మీదకి దాడికి రావచ్చును. జాగ్రత్త అని హెచ్చరించాడు. వాడు అద్భుత శక్తులున్నవాడు. 3వ కన్ను తెరిచి సర్వం భస్మం చేయగలడు అన్నాడొకడు జనంలోంచి. ఆ మాట్లాడిన వాడు ఎవడో తెలుసుకునేందుకు శివాలుడు తల తిప్పి పరీక్షగా చూసి వాడు కనబడకపోయేసరికి పెద్దగా గొంతెత్తి, మన పల్లెవాసుల్లో కనీసం ఒక్కలిద్దరికైనా ఆ పూజారి అద్భుత శక్తుల్లో నమ్మకం కలగడం ఆశ్చర్యంగా ఉంది. పూజారి, వాడి డబ్బు తిన్న అధములు లేపే పుకార్లు నమ్మకండి అన్నాడు. తరువాత అతడు కొందరు పల్లెవాసుల్ని వెంటబెట్టుకొని తిమ్మగూడెంకేసి బయలుదేరాడు. అరణ్యంలో కొంత నడిచి కొండ ప్రాంతాన్ని చేరగానే అక్కడ వారికి విరిగి నేలమీద పడి ఉన్న రాక్షసి బొమ్మ కనిపించింది. శివాలుడి వెంట ఉన్న వాళ్ళందరూ దాన్ని చూసి చాలా భయపడ్డారు. శబరుల్లో ఒకడు కిందపడి ఉన్న త్రిశూలాన్ని చేతికి తీసుకొని దానికి అంటి ఉన్న రక్తాన్ని పరీక్షగా చూసి శివాలుడి దగ్గరకు వచ్చి, ఈ త్రిశూలం 100కి 100 పాళ్ళు కంచుది. మన ప్రాంతాల ఎవరు ఈ లోహాన్ని ఎందుకు వాడరు? దీనికి అంటి ఉన్న నెత్తురు మనిషిది కాదు, ఏదో అడవి జంతువుది అన్నాడు. శివాలుడు త్రిశూలాన్ని అందుకొని అటూ ఇటూ తిప్పి చూసి, నువ్వన్నది నిజం. వయసులో ఉండగా విక్రమకేసరి దొర వెంట హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ కంచులోహాన్ని అక్కడి వాళ్లు రకరకాల వస్తువులు చేయడానికి ఉపయోగించడం నేను చూశాను అని ఓ క్షణకాలం ఏదో ఆలోచిస్తూ ఊరుకొని తరువాత, సరే పదండి, కాలయాపన ఎందుకు అంటూ ముందుకు నడిచాడు. ఈ త్రిశూలం శిథిలాలయ పూజారిదేనంటావా శివాలుదొర? వాడు హిమాలయ ప్రాంతాల నుంచి వచ్చినవాడే కదా అని ప్రశ్నించాడు త్రిశూలాన్ని శివాలుడికిచ్చిన శబరుడు. వాడి మాటలెలా నమ్మడం? 1000 ఏళ్లుగా శిథిలాలయ పూజారిత్వం, 3వ కన్ను, కావాలన్నప్పుడు అదృశ్యమైపోవటం, ఇందులో ఏదో మోసం ఉంది. వాణ్ణి చేజిక్కించుకుంటేనేగాని నిజం బయటపడదు. ముందు మనం త్వరగా తిమ్మగూడెం చేరాలి. మనకంటే ముందు పోయిన వాళ్ళు ఈసరికి గూడెం చేరి ఉంటారనుకుంటాను అన్నాడు శివాలుడు.
శివారుడి ఊహ సరైనదే. తమ పల్లె పెద్ద కొడుకు ప్రమాదంలో చిక్కుకొని ఉండవచ్చని భావించిన శబర యువకులు తిమ్మగూడెం వాడి వెంట ఆగమేఘాల మీద ఆ గూడానికి పరిగెత్తారు. గూడెం పరిసరాలను చేరుతూనే సహాయం కోసం వచ్చిన ఆ గూడెంవాడు శబర యువకులను సరాసరి గండుపోతూ ఉన్న చోటుకి తీసుపోకుండా పక్కదారుల వెంట వాళ్లను నడిపి గండుపోతు ధాన్యం దోచుకుంటున్న ప్రదేశానికి చేర్చాడు. వాళ్ళు అక్కడికి చేరేంతలో గండుపోతు రంకెలు వేస్తూ శిఖిముఖి మీదకి దూకాడు. శిఖిముఖి ఈట పైకెత్తి ముందుకడుగు వేయబోయేంతలో గండుపోతు దృష్టి అప్పుడే అక్కడికొచ్చిన శబర యువకుల మీద పడింది. వాళ్ళంతా శిఖిముఖి వెనకవైపు నుంచి ఆయుధాలెత్తి ముందుకు ఊరకబోతున్నారు. గండుపోతు వాళ్ళను చూస్తూనే ఆగిపోయి గొంతు పెద్దదిగా చేసి మోసం, కపటం, పోటాపోటీకి రమ్మని పిలిచి నీ వాళ్లను నా మీదకి దొంగదాడికి ఉసిగొల్పుతున్నావా అంటూ చూపుడు వేలును శబర యువకులకేసి ఎత్తాడు. శిఖిముఖి అతడికి అంత దూరంలో నిలబడి ఉన్న విక్రమకేసరి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు. వాళ్లకు కొండల దగ్గర తమకు కనిపించిన తిమ్మగూడెంవాడి వెంట వచ్చిన శబర యువకులు ఈటలను పట్టుకొని ముందుకు వస్తుండటం కనిపించింది. శిఖిముఖి వెంటనే చెయ్యెత్తి వాళ్లకు ముందుకు రావద్దని సంజ్ఞచేసి మీరంతా ఉన్నచోటనే ఆగండి. ఈ సవర గండుపోతూ నేను మా బలాబలాలు తేల్చుకోబోతున్నాం అన్నాడు. శబర యువకులు ఆ మాట వింటూనే ఎక్కడి వాళ్ళక్కడ నిలబడిపోయారు. శిఖిముఖి గండుపోతుకేసి తిరిగి ఊ దెబ్బ కాచుకో గండుపోతూ అని అరిచి ముందుకు అడుగు వేయబోయాడు. కాని అంతలో గండుపోతూ ఒకడుగు వెనక్కు వేసి నువ్వు నీ వాళ్ళందరినీ వీపు వెనక వత్తాసు పెట్టుకొని నా మీదకి దెబ్బలాడ వస్తున్నావు. ఒకవేళేమిటి నువ్వు నా చేతిలో తప్పక చచ్చి తీరుతావు. కాని ఆ సమయంలో నీ శబరమంద అంతా ఒంటరిగా ఉన్న నా మీదకి వచ్చి పడతారు అన్నాడు. ఎవరి చేతిలో ఎవరు చచ్చేది ఇప్పుడే తేలిపోతుంది. గప్పాలు కొట్టకు. కావాలంటే నీ వాళ్లను కూడా నువ్వు నీ వెనక రక్షణ కోసం తెచ్చుకో అన్నాడు శిఖిముఖి. ఆ వెంటనే గండుపోతూ చప్పట్లు చరిచి కేకలు పెట్టాడు. గూడెంలో ఎక్కడెక్కడో ఉన్న అతడి అనుచరులంతా తమ నాయకుడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. గండుపోతూ వాళ్ళందర్నీ వడ్లపాతరకు అవతలి వైపున ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉండమని శిఖిముఖి ముఠావాళ్లు ఉన్న చోటు నుంచి కాలు కదిపితే చాలు వాళ్ల మీదకి ఉరగమని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తరువాత శిఖిముఖి గండుపోతూ ఈటలతో కలయబడ్డారు. గండుపోతు ఈట విసుర్లను శిఖిముఖి తన ఈటని అడ్డంగా పెట్టి ఆపుతూ ఒక్కొక్క అడుగే వెనక్కు వేస్తూ ధాన్యం పాత్ర చుట్టూ గిరిగీలు తీయసాగాడు. అతడి ఎత్తుగడ ఏమిటంటే గండుపోతును ఆఖరి దెబ్బ తీసే ముందు అతన్ని బాగా అలసిపోయేట్టు చేయాలని. గండుపోతుకు శిఖిముఖి తనను పాత్ర చుట్టూ తిప్పడం చిర్రెత్తిస్తున్నది. ఈ కుర్రకుంకను క్షణాల మీద ఈటతో 4 పోట్లు పొడిచి పాతర్లో పడవేసి ఇంత మట్టి కప్పేయగలనని అనుకున్నాడు. కాని ఆ కుంక చిడతగండులా తన ఈట దెబ్బకు అందకుండా తప్పుకుంటూ తనతో దాగుడు మూటలాటలాంటిదేదో ఆడుతున్నాడు. ఒరే పిరికికుట్టే, అంత భయపడి పారిపోదలచిన వాడివి నాతో ఎందుకు పంతానికి దిగావు అంటూ పళ్ళు కొరికి ఆయాసపడసాగాడు గండుపోతు. పోతూ నేను పారిపోవడం లేదు, నీ ప్రాణం తీయబోతున్నాను అంటూ శిఖిముఖి ఒక్క కేక పెట్టి తన ఈటెను 2 గుప్పెళ్లలోనూ గట్టిగా బిగించి పట్టుకొని గండుపోతు చేతిలోని ఈటెను బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో గండుపోతు పట్టుకున్న ఈటె పట్టుదప్పి ఎగిరి అంత దూరాన పడిపోయింది. అతడు దానికోసం పక్కకు తిరిగి పరిగెత్తబోయేంతలో శిఖిముఖి అతడి భుజం మీద తన ఈటె ఆలుగును బలంగా ఆనించి పోతూ శరణను, ఓడిపోయానను, నిన్ను ప్రాణాలతో వదులుతాను అన్నాడు. గండుపోతు శబరకుక్కను శరణనడమా అంటూ గండుపోతు భీకరంగా అరిచి ఎడంచేత్తో భుజం మీద ఆనించి ఉన్న శిఖిముఖి ఈటెను పక్కకు కొట్టి కుడిచేత్తో మొలనున్న పొట్టి కత్తిని చర్రున లాగి మీదికి దూకాడు. శిఖిముఖి చప్పున ఒక అడుగు వెనక్కి వేసి అతడి కత్తి దెబ్బను తప్పుకొని తిరిగి గండుపోతు మీదకి రాబోయేంతలో ఈటెతో అతడి కుడిచేతిని బలంగా ఒక పోటు పొడిచి అతడి ఎడమ మోకాలి మీద గట్టిగా ఒక తన్ను తన్నాడు. గండుపోతు బాధతో ఒక అరుపు అరిశాడు. అతడి చేతిలోని కత్తి జారి కింద పడింది. మోకాలి మీద తగిలిన తాపుకు కాలి పట్టు తప్పి అతడు పక్కనున్న వడ్లపాతరలో దబీమంటూ పడిపోయాడు. ఇది చూస్తూనే అతడి అనుచరుల్లో ఆహాకారాలు బయలుదేరినాయి. వాళ్లలో కొందరు పారిపోయేందుకు వెనుదిరగబోయేంతలో ఒక సవరుడు ఎడమచేత్తో ఈటె పైకెత్తి కుడిచేత్తో భుజాలు చరుస్తూ గండుపోతుల తరువాత నేను ఇక్కడ నాయకుణ్ణి, ఈ శిఖిముఖిని వాడి కులం వాళ్లను కన్ను మూసి తెరిచేంతలో నరికి పోగులు పెడతాను. మీరు నా వెన్ను కాచి ఉండండి.
చాలు రండి అంటూ శిఖిముఖి కేసి బయలుదేరాడు. శిఖిముఖికి ప్రమాదం రానున్నదని గ్రహించిన విక్రమకేసరి శబర యువకులందర్నీ హెచ్చరించి శత్రువులను ఎదుర్కొనేందుకు బయలుదేరాడు. అటు సవరులు కొత్త నాయకుడి వెంట ముందుకు సాగారు. భయంకరమైన పోరు, రక్తపాతం తప్పనిసరి పరిస్థితి ఏర్పడిన ఆ దశలో సవరుల వెనక నుంచి శివాలుడు ఎలుగెత్తి కేకపెట్టాడు. అనవసరమైన రక్తపాతం ఎందుకు? గండుపోతు ముఠావాళ్లంతా లొంగిపోండి, ఆయుధాలు కింద పడవేయండి. ఆ కేక వింటూనే గండుపోతు అనుచరులు వెనక్కి తిరిగి చూశారు. శివాలుడు మరికొందరు శబరులు ఈటలు ఎత్తి తమకేసి రావడం వాళ్ళ కంటబడింది. ముందువైపు నుంచి విక్రమకేసరి శబర యువకులతో మీదకి వస్తున్నాడు. ఇప్పుడేం చేయటం? లొంగిపోవడమా లేక నిలబడి ఎదిరించటమా? ఇంతటితో శిథిలాలయం 6వ భాగం పూర్తయింది. తరువాతి భాగం కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.